హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు కనుక తప్పుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే కఠిన చర్యలు మరియు పెనాల్టీ ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ ఈ మేరకు తెలియజేశారండి. సో వీరిలో ఎక్కువగా ఇలా జరగడంలో ఎక్కువగా ఉద్యోగులే ఉన్నారని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, తప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే గనక ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ టీవీ వంశీధర్ గారు అయితే ఈ విధంగా చెప్తున్నారండి. కఠిన చర్యలు అయితే తప్పవు. తప్పుడు ఐటీ రిటర్న్స్ కనుక దాఖలైనట్లయితే కఠిన చర్యలు అయితే ఉంటాయి అని చెప్తున్నారు. సో ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్నును ఎగ్గొట్టేందుకు తప్పుడు రిటర్న్స్ దాఖలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ టీవీ వంశీధర్ హెచ్చరించారండి. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని క్రేడైర్ కార్యాలయంలో అయితే సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయం నుంచి తప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఇటీవల కాలంలో తిరుపతి, కర్నూలు, నెల్లూరు రీజియన్లో సుమారుగా 7,000 కోట్ల దాకా జరిమానా వసూలు చేసినట్లు తెలిపారండి. తప్పుడు రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళు ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. సో ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆదాయపు పన్ను వసూలు అయితే అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న విషయం మరవకూడదని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ వి దయానంద్ ప్రసాద్ మాట్లాడుతూ, తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఆదాయపు పన్ను ఈ విధంగా రూపేణా ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారని, దేశంలో మీరు చూస్తున్న అభివృద్ధి అంతా ఇలా వచ్చిన పనుల నుంచే అన్న సంగతి మరవరాదని, ఇతర దేశాల్లో కంటే మన దేశంలో ఆదాయ పన్ను శాతం తక్కువగా ఉందని అన్నారు. ఆదాయ పన్ను చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పివి కిరణ్ కుమార్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బచ్చన్న, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, షణ్ముఖేష్, చార్టెడ్ అకౌంట్స్, ట్యాక్స్ ప్రపోజనల్స్, ట్రెజరీ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా పాల్గొన్నారండి. సో ముఖ్యంగా చెప్పవచ్చేది ఏంటంటే, కఠిన చర్యలు అంటే ఎవరైతే ఈ ఐటీ రిటర్న్స్ను కనుక తప్పు కనుక దాఖలు చేస్తే చర్యలు తప్పవు అని అయితే హెచ్చరించారు. ఈ మేరకు 3 జిల్లాల్లోనే తిరుపతి, కర్నూలు, నెల్లూరు రీజియన్లోనే 7,000 కోట్లు సుమారుగా అయితే జరిమానా ద్వారా వసూలు చేసినట్లు తెలుపుతున్నారు ఫ్రెండ్స్.